ఎండాకాలం వచ్చిందంటే గరం గరం పొంగిన పూరీలో సల్లసల్లని మామిడి పళ్ళ పానకం వేసుకొని తింటే ఆ మజానే మస్తు ఉంటుంది. ఏమంటారు? ఇక అండ్లకల్లా అయితారం వచ్చిందంటే పొద్దుకిన ఒక గంట లేటే లేస్తాం. కానీ మా అమ్మ ఇంట్లో పానకం పూరి చేసిందంటే ఒక గంట పొద్దుగాలే లేచి కూర్చుంటాము అన్నట్టు. గిదైతే రెసిపీ చాలా ఈజీ, అందరికి ఎరికైపోయేది, చెప్పేది ఏం లేదు. కానీ మీకు చూపి చూరీలు ఇద్దామని చేస్తున్నాం అన్నట్టు. మామిడికల్లా సీజన్ వచ్చింది కదా, ఫస్ట్ టైం చేసినాం ఈసారి అయితే. ముందుగాల పూరి పిండి తడుపుకొని పక్కన పెట్టుకుందాం. పూరి పిండి చిన్న షిట్కేంది ఎరికైనా, గోధుమ పిండి మైదా పిండి కాకుండా ఒక పూరి పిండి అని అలాగ ఉంటుంది అన్నట్టు. గది తెచ్చుకోండి. గట్ల జర్రంతా తడిపేటప్పుడు ఒక పావు చెంచా చక్కెర వేసిర్రు అనుకోని పూరి మంచిగా పొంగుతుంది అన్నట్టు. కదా ఒక టిప్ అంట, టిప్పు ఏముంది, మంచిగా తీయాలి మామిడికాయలు తీసుకొచ్చుకొని పొట్టు తీసుకొని మంచిగా మిక్సీ అయిన తర్వాత అందులో చక్కెర పాలు పోసుకుంటే పానకం రెడీ అవుతుంది. ఇక గరం గరం నూనెలో దేవించుకున్నారు అనుకోని పూరీలు ఆగొద్దు అస్సలు. గరం గరం ఇట్లా పొయ్యిలకెళ్ళి తీసుకొని ప్లేట్లు వేసుకొని గరం గరం పూరి సలసలని పానకం పెట్టుకొని తింటే అబ్బాబ్బా చెప్తుంటే మీకు నోట్లో ఊరిలు వస్తున్నాయి కదా. మీకు ఎరికైనా ఈ రెసిపీ మీరు వేసుకుంటారా లేదా? కొంతమంది అనుకుంటారు తీయడిది ఎట్లా తింటారు పూరి అని చెప్పేసి, ఒకసారి తింటే తెలుస్తుంది దాని మజా ఏందో.